సాటి వారికి మేలు చేయడమే క్రీస్తు చూపిన మార్గమని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గం కట్టకిందిపాలెం సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. క్రీస్తు బోధనలను అనుసరించి ప్రజలకు మంచి చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు. క్రైస్తవులందరూ పండుగను ఆనందోత్సాహాలతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని నాగరాజు గారు, దేవరాజు గారు, అద్దంకి మాణిక్యం, గాలి రాహేలమ్మ భర్త లక్ష్మీనారాయణ, మున్నంగి పేరమ్మ భర్త మోహన్ రావు, అరిగల మహాలక్ష్మి భర్త బ్రహ్మయ్య, గెల్ల అంకమ్మ భర్త. క్రిస్మస్ సందర్భంగా మా అద్దంకి నియోజక ప్రజలు కానీ క్రైస్తవ సోదరులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తాం. కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదే కూడా ఈ విధంగా అద్దంకిలో కూడా ఎక్కడ కూడా గొడవలు లేకుండా మంచి ప్రశాంతమైన వాతావరణం, అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక అద్దంకిలో కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా పనిచేసుకుంటూ క్రైస్తవ సోదరులకి మంచి పండుగ కాబట్టి ప్రపంచం మొత్తం కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ పండుగని ఘనంగా చేసుకుంటారు. కాబట్టి మా క్రిస్మస్ పండుగని మా కాన్స్టిట్యూన్స్ ఉన్న క్రైస్తవ సోదరులు వాళ్ళతో పాటు ఈ పండుగలో పాల్గొని సోదర భావంతో వాళ్ళందరితో ఈ కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేసుకోవడం.